వెంకన్న దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. కంప్లైంట్ బాక్స్, ఫీడ్ బ్యాక్ బుక్ తో పాటు అధునాతన టెక్నాలజీ ద్వారా భక్తుల వద్ద నుంచి నేరుగా ఫీడ్ బ్యాక్ అందుకునే నూతన విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. సేవల్లో ఎలాంటి అసౌకర్యాలు ఉన్నా భక్తులు ఫీడ్ బ్యాక్ చేసుకోవచ్చు. టీటీడీ తెచ్చిన నూతన ఫీడ్ బ్యాక్ సిస్టమ్ ఏంటి, అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్పాట్ లైట్. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి స్వయం వ్యక్తమై వెలిసిన దివ్య క్షేత్రం తిరుమల. ఆ దేవుని దర్శనార్థం నిత్యం భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు. స్వామివారి దర్శనం జన్మజన్మల పుణ్యఫలంగా భావించే భక్తులు దేశ విదేశాల నుంచి తిరుమలకు విచ్చేసి స్వామివారిని దర్శించి తరిస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం తిరుమలలో టీటీడీ అనేక సేవలను అందిస్తూ వస్తోంది. తిరుమలకు విచ్చేసిన భక్తులకు టీటీడీ ఉచితంగా త్రాగునీరు, అన్నప్రసాదం, ఫ్రీ బస్సు సౌకర్యం, వసతి, క్యూ కాంప్లెక్స్ లో బస, క్యూ లైన్ లో అన్నప్రసాదం వితరణ వంటి అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. వెంకన్న దర్శనం అనంతరం అన్న ప్రసాదాలు, లడ్డూలు భక్తులకు వితరణ జరుగుతోంది. యాత్రికులకు, భక్తులకు సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఎప్పటికప్పుడు నాణ్యమైన ప్రసాదాలు అందుతున్నాయా లేదా అన్నది పెద్ద ప్రశ్నే. ఇంతకాలం తిరుమల నిర్వహణ, ప్రసాదాల వితరణపై ఫీడ్బ్యాక్ ఉండేది కాదు. తిరుమలలో ఆలయ నిర్వహణ, భక్తుల సౌకర్యాలు తెలుసుకునేందుకు టీటీడీ ప్రయత్నిస్తోంది. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో నేరుగా భక్తుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించడంతో పాటు యాత్రికుల సందేహాలను సైతం నివృత్తి చేస్తోంది. డయల్ యువర్ ఈవోతో పాటు ఇప్పుడు భక్తుల అనుభవాలను నమోదు చేసే ఫీడ్బ్యాక్ సిస్టమ్ ను శ్రీవారి ఆలయం మొదలుకొని అనుబంధ ఆలయాలు, ఇతర ప్రాంతాల్లో టీటీడీ ఆధీనంలో ఉన్న ఆలయాల్లో టీటీడీ ప్రత్యేక ఫీడ్బ్యాక్ బుక్స్, కంప్లైంట్స్ బాక్సులను ఏర్పాటు చేసింది. ఈ క్యూఆర్ కోడ్ సంబంధించి మేము అనుకోవడం ఏంటంటే ఇట్లాంటి ఫీడ్బ్యాక్స్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ సేవలు అంటే కస్టమర్ అంటే భక్తులకు అందిస్తున్న సేవలకు సంబంధించి ఎటువంటి కంప్లైంట్స్ లేవు. బట్ ఇక్కడక్కడ ఏదైనా ఉన్నా కూడా అటువంటి ప్రారంభించడం అనేది చాలా మంచిది. చాలా వరకు ఎందుకంటే ఇవాళ రేపు ఫోన్లో వాడుతున్నారు కాబట్టి ఫీడ్బ్యాక్ అనేది ఇన్స్టెంట్గా ఇవ్వచ్చు, సేవలు కూడా మెరుగుపరచడానికి అవకాశం. క్యూఆర్ కోడ్ వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. డైరెక్ట్గా ఇప్పుడు మనము టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కంటే కూడా ఎక్కడైతే క్యూఆర్ కోడ్ ఉంటుందో మన డైరెక్ట్ ఫోన్లో నుంచి కూడా డైరెక్ట్గా ఇవ్వచ్చు కాబట్టి చాలా ఉపయోగపడుతుంది దానివల్ల. తద్వారా ఆలయ నిర్వహణ, త్రాగునీరు, అన్న ప్రసాదం, ఉచిత బస్సు సౌకర్యం, వసతి, క్యూ కాంప్లెక్స్ లో బస, క్యూ లైన్ లో అన్నప్రసాదం వితరణ వంటి సదుపాయాలపై భక్తుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఈ అభిప్రాయ సేకరణ ద్వారా టీటీడీ అందిస్తున్న సేవలను మెరుగుపరిచే చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ను నయా టెక్నాలజీని వినియోగించి భక్తుల వద్ద నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టే విధంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. తిరుమలలోని అనేక ప్రాంతాల్లో ఫీడ్బ్యాక్ కు సంబంధించిన క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేసింది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడమే తరువాయి నేరుగా వెబ్ పోర్టల్లోకి వెళ్తుంది. స్కిప్ యాడ్ అని ప్రెస్ చేయగానే వాట్సాప్ లోకి వెళ్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం 9399393999 కూడిన ఈ వాట్సాప్ అకౌంట్ కు హాయ్ అని మెసేజ్ పంపిన వెంటనే మీ విలువైన అభిప్రాయం తెలపండి అంటూ క్రింద గ్రీన్ కలర్ లోని టెక్స్ట్ ని క్లిక్ చేయడం ద్వారా అభిప్రాయాలు తెలిపే ఆప్షన్ వెలువడుతుంది. ఇందులో అన్నప్రసాదం, శుభ్రత, కళ్యాణ కట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, క్యూ లైన్, గదులు వంటి అంశాలపై భక్తులు నేరుగా టీటీడీకి అభిప్రాయాలు, ఫిర్యాదులు చేసే విధంగా సాఫ్ట్వేర్ ను రూపొందించారు. ఏర్పాట్లు చాలా ఘనంగా బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రతి భక్తుడు సులువుగా శ్రీవారిని దర్శించుకునే విధంగా చాలా చక్కగా ఉన్న ఏర్పాట్లు. మేము చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాం సార్. చాలా త్వరగా జరుగుతూ ఉంది దర్శనం కానివ్వండి, శుభ్రంగా, ఆహ్లాదకరంగా, మంచి వాతావరణంలో జరుగుతూ ఉంది. రూమ్స్ కూడా చాలా చక్కగా, నీట్గా, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి రూమ్స్ కూడా.
క్యూఆర్ కోడ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది సార్, ఎక్సలెంట్గా ఉంది. భక్తులు ఏదైనా సరే సలహాలు సూచనలు ఇవ్వదలుచుకుంటే డైరెక్ట్గా మీరు క్యూఆర్ కోడ్ నుంచి డైరెక్ట్గా మీరు సలహాలు సూచనలు డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఆ సౌకర్యం ఏర్పాటు చేయబడింది, చాలా బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి. ఎక్కడ అడిగినా సిబ్బంది కానీ ఎవరు అడిగినా చెప్పడం కానీ ఇక్కడ అన్ని రూమ్స్ కానీ దొరకడం కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకొకటి నేను చెప్పేది ఏంటి అంటే భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా ఇంకా మెరుగైన సదుపాయాల కోసం కొంచెం ఏర్పాటు చేసేటట్టు చూడండి. చాలా బాగుందండి. ఇంకా తెలియని వాళ్ళకి ఇంకా కొత్తగా ఇంకా ఏమైనా కొత్త టెక్నాలజీ వస్తే కూడా వాళ్ళకి సదుపాయాలు కనిపించాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ టీటీడీ వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ కొత్తగా ఇంప్లిమెంట్ చేశారు, అది బాగుంది. మనం ఇక్కడ ఏదైనా కన్ఫ్యూజ్ అయినా కానీ వెళ్ళడానికి దర్శనం కానీ పార్కింగ్ కానీ ఇంకా సో అండ్ సో అన్ని దాంట్లకు బాగుందండి, సర్వీస్ బాగుంది. దీని గురించి మేము టీటీడీ వాళ్ళకు థ్యాంక్స్ అని చెప్తున్నాము అండి. భక్తులు ప్రస్తావించే లోటుపాట్లు నేరుగా అధికారుల దృష్టికి తెచ్చేందుకు ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. తద్వారా భక్తులకు ఎదురైన ఇబ్బందుల్ని సత్వరమే పరిష్కరించే విధంగా కూడా టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ద్వారా భక్తులకు మరింత మెరుగైన సేవలను కూడా టీటీడీ అందించే అవకాశం ఏర్పడుతుంది.